హాయ్ హలో వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం 10th క్లాస్లోని ప్రాబాబిలిటీ అనే చాప్టర్ నుండి డైస్ గురించి తెలుసుకుందాం. 2 డైస్ని రోల్ చేసినప్పుడు కానీ త్రో చేసినప్పుడు కానీ దానికి సంబంధించిన ప్రాబాబిలిటీని ఎలా కనుగొనాలి అనే దాని మీద ఈరోజు మనం తెలుసుకుందాం. పబ్లిక్ ఎగ్జామ్లలో ప్రతి సంవత్సరం ఈ డైస్ మీద ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు కానివ్వండి, 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఏదో రూపంలో డైస్ పైన ప్రాబ్లం అడుగుతూనే ఉంటారు. కాబట్టి దీన్ని చాలా ఈజీగా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఈ వీడియోని వాచ్ చేయండి. ఓకేనా? రైట్. డైస్ అనే పేరు మీరు వినే ఉంటారు. డైస్ అంటే చిన్నప్పుడు మీరు డైస్తో ఆటలు ఆడుకోవడం జరిగింది. మరి డైస్కి మీరు డైస్ను చూసే ఉంటారు. చూడండి, దీన్ని డైస్ అంటారు. ఓకే, డైస్కి ఎన్ని పేసెస్ ఉంటాయి? డైస్కి 6 పేసెస్ ఉంటాయి. ఎన్ని పేసెస్ ఉంటాయి? 6 పేసెస్ ఉంటాయి. కాబట్టి డైస్ పైన కొన్ని డాట్స్ ఉంటాయి. చూడండి, ఇది 1 అంటే 6 పేసెస్ మీద ఒక్కొక్క పేస్ మీద 1, ఇంకో పేస్ మీద 2, 3, 4, 5, 6 మ్యాక్సిమం 6 డాట్స్ ఉండడం జరుగుతుంది. ఈ రకంగా మనము డాట్స్ని 1, 2, 3 డాట్స్, 4 డాట్స్, 5 డాట్స్, 6 డాట్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా సెకండ్ డైస్ తీసుకుందాం. సెకండ్ డైస్ని తీసుకుంటే ఈ డైస్ పైన కూడా మనకు మ్యాక్సిమం ఎన్ని డాట్స్ ఉంటాయి? మినిమం 1 డాట్, మ్యాక్సిమం 6 డాట్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం 1, 2, 3, 4, 5, 6 నంబర్స్ని మనం తీసుకుందాం. ఓకే, ఫస్ట్ డైస్ పైన 6 నంబర్స్ 1 to 6. అదే రకంగా సెకండ్ డైస్ పైన 1 to 6 నంబర్స్ని మనం తీసుకుందాం. ఎట్ ఏ టైం 2 డైస్ని ఒకేసారి రోల్ చేద్దాం, ఒకేసారి త్రో చేద్దాం. త్రో చేసినప్పుడు మనకు ఎలాంటి పాజిబుల్ అవుట్కమ్స్ రావడం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ డైస్, సెకండ్ డైస్. ఒకవేళ ఒకేసారి 2 డైస్ని రోల్ చేసినప్పుడు ఫస్ట్ డైస్ పైన 1 రావడం జరుగుతుంది, సెకండ్ డైస్ పైన కూడా 1 వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా ఫస్ట్ డైస్ పైన 1, సెకండ్ డైస్ పైన 2, అదే రకంగా 1, 3, 1, 4, ఓకే, 1, 5, 1, 6 వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా ఇంకేం అవుట్కమ్స్ రావడం జరుగుతుంది? పాజిబుల్ అవుట్కమ్స్. ఫస్ట్ డైస్ పైన 2, సెకండ్ డైస్ పైన 1, అదే రకంగా 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6 ఈ రకంగా ఫస్ట్ డైస్ పైన, సెకండ్ డైస్ పైన నంబర్స్ రావడం జరుగుతుంది. అదే రకంగా ఫస్ట్ డైస్ పైన 3, సెకండ్ డైస్ పైన 1, 3, 2, అదే రకంగా 3, 3, 3, 4, 3, 5, 3, 6 మనకు ఈ రకంగా రావడం జరుగుతుంది. ఇంకా ఏం వస్తాయి? చూడండి, 4, 1, 4, 2, 4, 3, 4, 4, 4, 5, 4, 6. అదే రకంగా 5, 1, 5, 2, 6, 4, 6, 5, 6, 6 ఈ రకంగా మనకు డైస్ పైన నంబర్స్ రావడం జరుగుతుంది. ఓకే, చూడండి, మనకు ఒక డైస్ పైన ఫస్ట్ నంబర్ ఏమో ఒక డైస్ పైన,
ఇంకో నంబర్ ఏమో రెండవ డైస్ పైన ఈ రకంగా నంబర్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మనకు 2 డైస్ని ఒకేసారి ఎగిరేసినప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని రావడం జరుగుతుంది చూడండి. ఒక డైస్ పైన 6 ఉంటాయి, 1 డైస్ పైన 6 స్పేసెస్ ఉంటాయి. అదే రకంగా సెకండ్ డైస్ పైన కూడా 6 స్పేసెస్ ఉంటాయి. అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36 రావడం జరిగింది. చూడండి, వీటన్నింటినీ కలిపితే మనము టోటల్ ఎన్ని రావడం జరిగింది? టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్, నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36 రావడం జరిగింది. ఓకేనా? ఇది మీకు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 2 డైస్ని ఎగిరేసినప్పుడు, త్రో చేసినప్పుడు, 2 డైస్ని త్రో చేసినప్పుడు 36 పాసిబుల్ అవుట్కమ్స్ రావడం జరుగుతాయి. ఓకేనా? ఇప్పుడు ఈ పాసిబుల్ అవుట్కమ్స్ మీద రకరకాలుగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఓకే, రకరకాలుగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఓకే, అదే రకంగా 2 డైస్ల మీద ఉన్న నంబర్స్ని యాడ్ చేసినప్పుడు ఇప్పుడు సమ్ ఎంత వస్తుందో చూద్దాం. చూడండి, దీనిలో ఈ రెండింటిని యాడ్, ఇప్పుడు డయాగోనల్స్ తీసుకుందాం. వీటి యొక్క డయాగోనల్స్ గీద్దాం. చూడండి, ఇక్కడ మనము ఫస్ట్ డైస్ పైన నంబరు, సెకండ్ డైస్ పైన ఉన్న నంబర్స్ని యాడ్ చేసినప్పుడు 2 రావడం జరుగుతుంది. ఎంత రావడం జరుగుతుంది? దీని యొక్క సమ్ము ఎంత రావడం జరుగుతుంది? సమ్ 2 రావడం జరుగుతుంది. సెకండ్ది ఫస్ట్ డైస్ మీద నంబరు, సెకండ్ డైస్ మీద ఉన్న నంబర్స్ని యాడ్ చేసినప్పుడు సమ్ ఎంత వస్తుంది? 3. ఎందుకంటే 2 + 1 3, 1 + 2 3. అదే రకంగా ఈ ఫస్ట్ డైస్ అండ్ సెకండ్ డైస్ మీద నంబర్స్ యాడ్ చేసినప్పుడు 3 + 1 4, 2 + 2 4, 1 + 3 4. కాబట్టి దీని యొక్క సమ్ ఎంత వస్తుంది? దీని సమ్ము 4 వస్తుంది. రెండింటిని యాడ్ చేసినప్పుడు 4 రావడం జరుగుతుంది. చూడండి, ఈ డయాగోనల్ చూడండి, 4 1 5, 3 2 5, 2 3 5, 1 4 5. అంటే వీటిని యాడ్ చేసినప్పుడు దాని యొక్క సమ్ ఎంత వస్తుంది? 5 రావడం జరుగుతుంది. అదే రకంగా ఈ డయాగోనల్ చూడండి, 5 + 1 6, 4 + 2 6, 3 + 3 6, 2 + 4 6, 1 + 5 6. దీన్ని యాడ్ చేసినప్పుడు కూడా సమ్ 6 రావడం జరుగుతుంది. చూడండి, ఈ డయాగోనల్ చూడండి, 6 + 1 7, 5 + 2 7, 4 + 3 7, 3 + 4 7, 2 + 5 7, 1 + 5 7. కాబట్టి సమ్ 7 రావడానికి మనము సమ్ ఇక్కడ యాడ్ చేస్తే 7 రావడం జరిగింది. చూడండి, ఇక్కడ 6 + 2 8, 5 + 3 8, 4 + 4 8, 3 + 5 8, 2 + 6 8. దీని యొక్క సమ్ ఎంత రావడం జరిగింది? దీని యొక్క సమ్ము 8 రావడం జరిగింది. చూడండి, ఈ డయాగోనల్ చూడండి, 6 + 3 9, 5 + 4 9, 4 + 5 9, 3 + 4 9 రావడం జరిగింది. దీని యొక్క సమ్ కూడా 9 రావడం జరిగింది. చూడండి, ఇక్కడ 6 + 4 చూడండి, ఈ డయాగోనల్ చూడండి, 6 + 4 10, 5 + 5 10, 4 + 6 10. దీని యొక్క సమ్ ఎంత వస్తుంది? దీని యొక్క సమ్ము 10 రావడం జరిగింది. చూడండి, ఇక్కడ 6 + 5 11, 5 + 6 ఎంత అయింది? 11. కాబట్టి వీటి యొక్క సమ్ కూడా మనకు 11 కావడం జరిగింది. దీని యొక్క సమ్ ఎంత వస్తుంది? దీని యొక్క సమ్ 12 కావడం జరిగింది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రెండింటిని యాడ్ చేసినప్పుడు దాని యొక్క మొత్తం 2 రావడానికి ఎన్ని అవుట్కమ్స్ రావడం జరుగుతుంది? ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి? 1. ఎన్ని ఉన్నాయి? అవుట్కమ్స్ 1 ఉన్నాయి. అవుట్కమ్ 1 ఉంది. ఒకవేళ సమ్ 3 కావడానికి వాటిని రెండింటిని యాడ్ చేస్తే రెండు డైస్ మీద పడ్డ సంఖ్యల్ని యాడ్ చేసినప్పుడు 3 వస్తాయి, 3 వస్తే యాడ్ 3 వస్తే వాటి యొక్క అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి చూడండి. వీటి యొక్క అవుట్కమ్స్ 2 రావడం జరిగింది. ఎందుకంటే ఇదొకటి ఈ రెండింటి 2 + 1 + 1 + 2 ఎన్ని ఉన్నాయి? అవుట్కమ్స్ 2 ఉన్నాయి. అదే రకంగా చూడండి, వీటి రెండింటి పైన సంఖ్యలని యాడ్ చేసినప్పుడు 4 రావడానికి ఎన్ని ఉన్నాయి? 1 2 3. కాబట్టి 4 రావడానికి అవుట్కమ్స్
3 రావడం జరిగింది. అదే రకంగా 5 రావడానికి అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. కాబట్టి 5 రావడానికి అవుట్కమ్స్ 4 ఉన్నాయి. అదే రకంగా 6 సమ్ రావడానికి అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఓకే, 5 ఉన్నాయి. అదే రకంగా 7 రావడానికి చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయి. కాబట్టి వీటి యొక్క అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? అవుట్కమ్స్ 6 ఉన్నాయి. అదే రకంగా 8 రావడానికి అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 1 2 3 4 5. కాబట్టి వీటి యొక్క అవుట్కమ్స్ 8 రావడం జరిగింది. అవుట్కమ్స్ ఎన్ని వస్తున్నాయి చూడండి, 1 2 3 4 5. కాబట్టి వీటికి 5 రావడం జరిగింది. ఓకే, అదే రకంగా అవుట్కమ్స్ రెండింటిని యాడ్ చేసినప్పుడు 9 రావడానికి ఎంత? అవుట్కమ్స్ 4 వస్తున్నాయి చూడండి 1 2 3 4. అదే రకంగా ఇక్కడ 10 రావడానికి ఎన్ని ఉన్నాయి? 10 వచ్చే అవుట్కమ్స్ 3 ఉన్నాయి. అదే రకంగా వీటి యొక్క 11 రావడానికి అవుట్కమ్స్ 2 ఉన్నాయి. అదే 12 రావడానికి అవుట్కమ్స్ ఎంత ఉన్నాయి? అవుట్కమ్ 1 మాత్రమే వస్తుంది. చూడండి, ఇక్కడ మనము ఒక పట్టిక వేద్దాం చూద్దాం. ఇప్పుడు చూడండి 2 3 4 5 6 7, ఇక్కడ 8 9 10 11 12. చూడండి, ఇవి రెండు సంఖ్యల మీద ఉన్న అంకెలను టోటల్ చేస్తే వచ్చే సమ్ ఏంటి? ఇదంతా సమ్. ఇది కూడా సమ్. ఇప్పుడు ఈ సమ్ అనేది 2 కానీ 12 కానీ రావడానికి ఎంత వస్తుంది? ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? దీని యొక్క అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? అవుట్కమ్స్ రెండు సంఖ్యల మీద పడ్డ అంకెలను యాడ్ చేసినప్పుడు 2 కానీ 12 కానీ రావడానికి అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 2 కానీ 12 రావడానికి అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అదే రకంగా 3 కానీ 11 కానీ వచ్చేటప్పటికి 2 అవుట్కమ్స్ వస్తున్నాయి. అదే రకంగా 4 కానీ 10 కానీ వస్తే 3 వస్తాయి. 5 కానీ 9 కానీ వచ్చినాయి 4 వస్తాయి. అదే రకంగా 6 కానీ సమ్ చేసినప్పుడు 6 కానీ 8 కానీ వచ్చేటకు అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అదే రకంగా 7 రావడానికి 6 అవుట్కమ్స్ ఉన్నాయి. 7 రావడానికి ఎన్ని? రెండింటి పైన సంఖ్యలను యాడ్ చేస్తే 7 వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 రావడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మీరు గుర్తుంచుకోండి, ఈజీగా మనము ప్రాబబిలిటీ కనుక్కోవచ్చు. చూడండి, దీన్ని మనం ప్రాబబిలిటీ కనుక్కునేటప్పుడు రెండు సంఖ్యల మీద 2 డైస్ మీద వచ్చిన వాటిని యాడ్ చేసినప్పుడు 2 రావడానికి ప్రాబబిలిటీ ఎంత? 2 రావడానికి ప్రాబబిలిటీ అన్నప్పుడు ప్రాబబిలిటీ ఎట్లా అనుకుంటాం? 2 రావడానికి సమ్ 2 రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఇక్కడ మనము రెండు డైస్ మీద ఉన్న సంఖ్యలను యాడ్ చేసినప్పుడు సమ్ 2 రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతారు. కాబట్టి సమ్ 2 ప్రాబబిలిటీ సమ్ 2 ఈజ్ ఈక్వల్ టు పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి 1. టోటల్ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకు 1 ఉంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36 రావడం జరిగింది. కాబట్టి మనము 1/36 అని రాయొచ్చు. ఓకే, రెండింటి మీద పడ్డ సంఖ్యల్ని యాడ్ చేసినప్పుడు 7 రావడానికి ప్రాబబిలిటీ ఎంత? కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 7 రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 7 అంటే 6. కాబట్టి 6/36 అని మనము రాయొచ్చు. 6/36 అని రాయొచ్చు. అదే రకంగా రెండు డైస్ని త్రో చేసినప్పుడు వాటి మీద ఉన్న సంఖ్యల్ని యాడ్ చేసినప్పుడు
9 రావడానికి ప్రాబబిలిటీ ఎంత? సమ్ ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 9. దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటనే చూడండి. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్. దీన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటారు. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 9 రావడానికి 4. కాబట్టి 4 బై టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ 36. ఈ రకంగా మీరు ఈజీగా వాల్యూస్ని ప్రకటన చేయవచ్చు. అదే రకంగా ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 12. సమ్ ఈజ్ ఈక్వల్ టు 12 రావడానికి ప్రాబబిలిటీ ఎంత? దాని యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్ 12 రావడానికి 1 బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 36. ఈ రకంగా మీరు ఈజీగా మనకు 2 డైస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే ఈజీగా వీటిని యొక్క ప్రాబబిలిటీని కనుగొనవచ్చు. ఓకే, ఈ పట్టికని మీరు ఈజీగా ఈ పట్టికని మీరు అది గుర్తుంచుకుంటే ఇదంతా ఇవన్నీ చేయని అవసరం లేదు. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మీకు అవసరం లేదు. డైరెక్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ 6 అన్నారు అనుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 6 అన్నారు అనుకోండి. 6 రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని చూడండి. 6 అండ్ 8, 6, 8 సేమే ఉంటాయి. 6కి 8కి సేమే ఉంటాయి. కాబట్టి ఎంత? 6 ఈజ్ ఈక్వల్ టు 5 బై 36. ఇంకో గుర్తుంది. మీరు చాలా ఈజీగా గుర్తుంచుకోవడానికి ఇంకో ట్రిక్ కూడా మీరు నేర్చుకోవచ్చు. చూడండి, రెండింటి మీద సంఖ్యల్ని యాడ్ చేసినప్పుడు 2 రావడానికి 1 ఉంటుంది, 3 రావడానికి 2 ఉంటుంది, 4 రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 ఉంటాయి, 5 రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ 4 ఉంటాయి, 6 రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ 5 ఉంటాయి, 7 రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ 6 ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మీరు దీన్ని గుర్తుంచుకుంటే మీరు ఈజీగా రెండు డైస్ని త్రో చేసినప్పుడు వాటి మీద వచ్చే సంఖ్యలను యాడ్ చేస్తే వచ్చే ప్రాబబిలిటీ కనుగొనండి అని ఇచ్చినప్పుడు చాలా ఈజీగా తొందరగా మీరు ఈ ప్రాబ్లం చేయడానికి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది మీరు చాలాసార్లు ప్రాక్టీస్ చేసి ఈ రకంగా గుర్తుంచుకుంటే ఈజీగా మనం ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఓకేనా? ఇది పూర్తిగా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. దీంట్లో రకరకాలుగా ఈ యొక్క టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ను ఉపయోగించుకొని చాలా రకాలుగా మనకు ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ని మనము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని చూద్దాం. అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా భావించకుండా మీరు వాటిని 2 మార్క్స్ క్వశ్చన్గా కావచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్గా కూడా ఇవి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వీటిని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ను చేద్దాం. ఓకే, రైట్. చూడండి, ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూసినప్పుడు వెన్ 2 పేర్ డైస్ ఆర్ థ్రోన్, 2 డైస్ని త్రో చేయడం జరిగింది. వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్? 2 డైస్ని ఎట్ ఏ టైం ఒకేసారి త్రో చేసినప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని రావడం జరిగింది? 36 రావడం జరిగింది. చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ ఎన్ని రావడం జరిగింది? ఈ యొక్క టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని రావడం జరిగింది? 36. కాబట్టి దాని యొక్క ఆన్సర్ మనము చూడండి, సి ఆప్షన్ కరెక్ట్. 36 అనేది ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఓకేనా? మీరు చాలా ఈజీగా ఇంకో రకంగా కూడా గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ డైస్ పైన మనకు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? 6 ఆప్షన్స్ ఉంటాయి. అదే రకంగా సెకండ్ డైస్ పైన కూడా ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? సెకండ్ డైస్ పైన 6 ఆప్షన్స్ ఉంటాయి. అంటే 6 6 జా 36. ఈ రకంగా కూడా మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? అవన్నీ రాయకుండా డైరెక్ట్ కూడా రాయచ్చు. ఇప్పుడు 2 కాయిన్స్ అనుకోండి. 2 కాయిన్స్ అంటే ఒక కాయిన్ మీద ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? హెడ్ అన్న రావచ్చు, టేల్ అన్న రావచ్చు. ఫస్ట్ 1 కాయిన్ పైన ఒక కాయిన్ అంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయి. అదే రకంగా సెకండ్ కాయిన్ అనుకోండి. సెకండ్ కాయిన్ మీద కూడా ఎన్ని ఉంటాయి? 2 పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని రావడం జరుగుతుంది? 4 రావడం జరుగుతుంది. ఏదైనా ఒక కాయిన్ని కానీ ఒక డైస్ని కానీ తీసుకున్నప్పుడు ఒక్కొక్క దాని మీద ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయో చూసుకొని
ఆ పాజిబుల్ అవుట్కమ్స్ని రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు నంబర్ ఆఫ్ టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. కాబట్టి సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇంకో ప్రశ్న చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు చాలా జాగ్రత్తగా ఈ ప్రశ్నను అబ్జర్వ్ చేయండి. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ ఆఫ్ 7 వెన్ 2 paired dice ఆర్ థ్రోన్? రెండు డైస్లను త్రో చేసిండ్రు. 2 డైస్ని త్రో చేసినప్పుడు వాటిపైన సమ్ 7 రావాలి. వాటిపైన సమ్ ఎంత రావాలి? 7 రావాలి. 2 డైస్ని త్రో చేసినప్పుడు మనకు నంబర్ ఆఫ్ టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ మనకి ఎన్ని వస్తాయి చూడండి, ఎన్ని వస్తాయి? 36 కదా. ఇవన్నీ కలపండి, కౌంట్ చేయండి, ఎన్ని వస్తాయి? 36. ఓకే, మనం ఇదివరకే నేర్చుకోవడం జరిగింది. 2 డైస్ని త్రో చేసినప్పుడు నంబర్ ఆఫ్ టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 36. ఓకే, అది బండ గుర్తుంచుకోండి. సెకండ్ వన్, మనకు ప్రాబబిలిటీ కావాలంటే ఏం కావాలి? ఫేవరబుల్ అవుట్కమ్స్ కావాలి. ఏం కావాలి మనకు? ఫేవరబుల్ అవుట్కమ్స్ కావాలి. ఇప్పుడు మనము లిస్ట్ చేద్దాం. ఫేవరబుల్ అవుట్కమ్స్, ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ చూద్దాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 2 డైస్ల మీద ఉన్న నంబర్స్ని యాడ్ చేసినప్పుడు 7 రావాలి. చూడండి, 7 రావడానికి ఏంటి? ఏ డయాగోనల్ చూడండి, 6 + 1, 5 + 2, 4 + 3. చూడండి, ఈ డయాగోనల్ చేయండి. ఈ డయాగోనల్ని చూడండి, ఇక్కడ నుండి డైరెక్ట్ చూడండి, వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? వీటిని యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుంది? సమ్ ఈజ్ ఈక్వల్ టు 7 రావడం జరిగింది. చూడండి, మరి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6, 1. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6, 1. అదే రకంగా 5, 2, 4, 3, అది 3, 4, 2, 5, 1, 6. చూడండి, ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 6 ఉండడం జరిగింది. కాబట్టి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని రావడం జరిగింది మనకు? 1, 2, 3, 4, 5, 6 రావడం జరిగింది. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 7 ఎంత చెప్పండి? ప్రాబబిలిటీ యొక్క ప్రిన్సిపల్ ఏం చేస్తుంది? క్లాసికల్ డెఫినేషన్ ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6. టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 36. దీన్ని రెడ్యూస్ చేసుకోండి. 6 1 జా, 6 6 జా. కాబట్టి 1/6 దీని యొక్క ఆన్సర్. చూడండి, మన యొక్క దీని ఆప్షన్స్ పరిశీలించండి. ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఇది ఆప్షన్లో ఇవ్వకుండా కూడా డైరెక్ట్ ఈ ప్రశ్న కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆప్షన్స్ లేకుంటే కూడా ఈ రకంగా మీరు ఆన్సర్ చేస్తే మీకు తప్పకుండా 2 or 4 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. వెన్ 2 paired dice ఆర్ థ్రోన్, 2 డైస్ని త్రో చేయడం జరిగింది. ఏం కనుక్కోవాలి? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ లెస్ దెన్ 5? అంటే ఆ రెండింటి మీద నంబర్స్ని యాడ్ చేసినప్పుడు 5 కంటే తక్కువ ఉండాలి. చూద్దాం, ఇప్పుడు కొన్ని డయాగోనల్స్ చూద్దాం. 5 కంటే తక్కువ ఉండాలంటే ఏమేమి రావాలనేది ఇప్పుడు చూద్దాం. కాబట్టి మనకు నంబర్ ఆఫ్ టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? తప్పకుండా రావాలి 36. ఎందుకంటే ఇక్కడ 2 డైస్ని త్రో చేయడం కావచ్చు, 2 డైస్ని త్రో చేయడం జరిగింది కాబట్టి. రైట్. ఇంకేంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ చూద్దాం.
చూడండి మనకేం కావాలి, రెండింటిని యాడ్ చేసినప్పుడు రెండింటి మీద రెండు డైస్ మీద పడ్డ 2 డైస్ పైన పడ్డ నంబర్స్ని యాడ్ చేసినప్పుడు 5 కన్నా తక్కువ రావాలి. 5 కన్నా తక్కువ రావాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ 1 1 రావడం జరిగింది. అంటే 1, 1 ఇది ఒకటి తీసుకోవచ్చు. అదే రకంగా ఇక్కడ సమ్ ఎంత వచ్చింది, 3 వచ్చేటి ఎన్ని ఉన్నాయి, 2, 1, 1, 2. అదే రకంగా ఇక్కడ చూడండి సమ్ ఇది 4 వచ్చేటి ఎన్ని ఉన్నాయి, 3, 1. అదే రకంగా 2, 2. అదే రకంగా 1, 3. కాబట్టి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6 ఎన్ని ఉన్నాయి, 6. కాబట్టి ఇక్కడ ప్రాబబిలిటీ ఏమవుతుంది చెప్పండి, ప్రాబబిలిటీ సమ్ లెస్ దెన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత ఉన్నాయి, 6. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. కాబట్టి ఇది రెడ్యూస్ చేసినప్పుడు 6 1 జా 6 6 జా 1/6 దీని యొక్క ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే రైట్. మీకు వీటి మీద అవగాహన లేకున్నా కూడా రెండింటి మీద నంబర్స్ని యాడ్ చేసినప్పుడు 5 కంటే తక్కువ ఉన్న టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ నుంచి 5 కంటే తక్కువ ఉన్న నంబర్స్ని తీసుకుంటే మనకు ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్గా రాయడం జరుగుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ డబ్లెట్స్ బోత్ డైస్ షో సేమ్ నంబర్ వెన్ 2 paired dice ఆర్ థ్రోన్? 2 డైస్ అనగానే మనం ఏం రాసుకోవాలి, నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ చూడండి ఏమొస్తాయి, 36. చూడండి ఇక్కడ మనకి ఏం కావాలి, బోత్ డైస్ షోన్ ద సేమ్ నంబర్. 2 డైస్ పైన సేమ్ నంబర్ ఉండాలి. అంటే ఒక డైస్ పైన 1 ఉంటే ఇంకో డైస్ పైన కూడా 1 ఉండాలి. ఒక డైస్ పైన 2 ఉంటే ఇంకో డైస్ పైన 2 ఉంటుంది. ఒక డైస్ పైన 3 ఉంటే ఇంకో డైస్ పైన 3 ఉంటుంది. ఒక డైస్ పైన 4 ఉంటే ఇంకో డైస్ పైన 4 ఉంటుంది. ఒక డైస్ పైన 5 ఉంటే ఇంకో డైస్ పైన 5 ఉంటుంది. ఒక డైస్ పైన 6 ఉంటే ఇంకో డైస్ పైన 6 ఉంటుంది. ఒక డైస్ పైన 7 ఉంటే ఉంటుందా, ఉండదు. ఒక డైస్ మీద 1 నుండి 6 నంబర్సే ఉంటాయి కాబట్టి 7 రాదు. కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఎన్ని ఉంటాయి చూడండి, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి చూడండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ రాసినప్పుడు చూడండి 1, 1 ఈ యొక్క డయాగోనల్ తీసుకోండి. మీకు ఈజీగా ఈ డయాగోనల్ తీసుకుంటే మీకు ఈజీగా ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటో మీకు ఈజీగా అర్థమవుతాయి. ఎన్ని ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్న జరిగింది. కాబట్టి ఒక లిస్ట్ రాద్దాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, 1, 1, 2, 2, 3, 3, అదే రకంగా 4, 4, 5, 5, 6, 6 రావడం జరిగింది. కాబట్టి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. కాబట్టి ప్రాబబిలిటీ మనకేం కావాలి, ప్రాబబిలిటీ డబ్లెట్స్. ఓకే ఈజ్ ఈక్వల్ టు పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే ఇక్కడ డబ్లెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, ఫేవరబుల్ అవుట్కమ్స్ 6, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. దీన్ని రెడ్యూస్ చేసినప్పుడు 1/6 రావడం జరుగుతుంది. దీని యొక్క ఆప్షన్ చూడండి ఏ కాదు, ఇక్కడ బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే వెన్ టూ paired dice ఆర్ థ్రోన్, 2 డైస్ని త్రో చేయడం జరిగింది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 10? చూడండి రెండిటి మీద ఉన్న సంఖ్యలను యాడ్ చేసినప్పుడు
గ్రేటర్ దెన్ 10 అంటే 10 కంటే ఎక్కువ కావాలి. 10 కంటే ఎక్కువ కావాలంటే ఇక్కడ చూడండి 10 కంటే ఎక్కువ అయ్యేటి చూడండి ఇక్కడ ఈ రోల్ చూడండి మనకు 10 కంటే ఎక్కువ అంటే 11 కానీ 12 కానీ ఇది ఒకటి, అదే రకంగా ఇది, ఈ రెండు కూడా సమ్ ఎంత వస్తుంది మనకు చెప్పండి. దీని యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు 11 వస్తుంది. దీని సమ్ము ఇక్కడ 12 రావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి 1 2 3 రావడం జరుగుతుంది. కాబట్టి మనము ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మనం చేద్దాం. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. ఓకే, ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ చూడండి ఏమేమి ఉన్నాయి. ఇక్కడ ఏం కావాలి, సమ్ ఎంత కావాలి, గ్రేటర్ దెన్ 10 కంటే ఎక్కువ ఉండాలి. 10 కంటే ఎక్కువ ఉండాలంటే 11 ఉండొచ్చు, 12 ఉండొచ్చు. కాబట్టి 11 వచ్చే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి, ఒకటి 6 5 ఉన్నది, ఇంకోటి 5 6 ఉన్నది, ఇంకోటి 6 6. అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 2 3. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ద సమ్ గ్రేటర్ దెన్ 10 గ్రేటర్ దెన్ 10 ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని రావడం జరుగుతుంది 3. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత 36. రెడ్యూస్ చేసినప్పుడు 3 1 3 12 1/12 దీని యొక్క ఆన్సర్. చూడండి 1/12 ఎక్కడ ఉంది, సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వెన్ 2 పేర్ డైస్ ఆర్ థ్రోన్, 2 డైస్ని త్రో చేయడం జరిగింది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద ఫస్ట్ డైస్ షోన్ an odd number, సెకండ్ డైస్ షోస్ ఏ నంబర్ గ్రేటర్ దెన్ 4. ఫస్ట్ డైస్ పైన ఏం రావాలి, యాడ్ నంబర్స్ రావాలి. ఫస్ట్ డైస్ పైన ఆడ్ నంబర్ రావాలి. సెకండ్ డైస్ పైన ఏం రావాలి, 4 కంటే ఎక్కువ ఉండాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత 36. ఓకే, చూడండి ఫస్ట్ డైస్ పైన ఏం రావాలి, ఫస్ట్ డైస్ పైన ఆడ్ నంబర్ రావాలి. సెకండ్ డైస్ పైన ఏం రావాలి, గ్రేటర్ దెన్ 4 కానీ 5 కానీ 6 కానీ రావాలి. సెకండ్ డైస్ పైన 5 కానీ 6 కానీ రావాలి. చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ డైస్ పైన ఏం రావాలి, ఆడ్ నంబర్. ఫస్ట్ డైస్ పైన ఆడ్ నంబర్స్ అంటే ఇవి ఫస్ట్ డైస్ పైన ఆడ్ నంబర్స్. అదే రకంగా ఆడ్ నంబర్స్ ఫస్ట్ డైస్ పైన ఈ దూరంగా ఫస్ట్ డైస్ పైన ఆడ్ నంబర్సే. ఇక్కడ ఫస్ట్ డైస్ పైన ఆడ్ నంబర్స్. అదే రకంగా సెకండ్ డైస్ పైన ఏం కావాలి, 4 కంటే ఎక్కువ అంటే 5 కావచ్చు, ఇక్కడ 6 కావచ్చు. అంటే ఇక్కడ చూడండి మనకు ఏవి వస్తున్నాయి చూడండి, ఫస్ట్ డైస్ పైన ఆడ్ నంబర్, సెకండ్ డైస్ పైన 5 కంటే ఎక్కువ అన్నప్పుడు 1 5 రావచ్చు, 1 6 రావచ్చు. అదే రకంగా 3 5 రావచ్చు, 3 6 రావచ్చు. అదే రకంగా 5 5 రావచ్చు, 5 6 రావచ్చు. ఈ రకంగా 6 ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ చూడండి ఫస్ట్ డైస్ పైన ఏం కావాలి, ఆడ్ నంబర్ రావాలి. ఆడ్ నంబర్ అంటే ఫస్ట్ డైస్ పైన ఆడ్ నంబర్, సెకండ్ డైస్ పైన 4 కంటే ఎక్కువ. కాబట్టి మనకి ఏం రాసుకోవచ్చు 1 5. అదే రకంగా 1 6. అదే రకంగా 3 5 3 6. అదే రకంగా 5 5 5 6. చూడండి ఫస్ట్ డైస్ పైన యాడ్ నెంబర్ వచ్చింది, సెకండ్ డైస్ పైన 4 కంటే ఎక్కువ నెంబర్ రావడం జరిగింది. చూడండి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్
ఫేవరబుల్ అవుట్కమ్స్, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని 1 2 3 4 5 6 రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి ప్రాబబిలిటీ ఏం రావచ్చు, ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, ఫేవరబుల్ అవుట్కమ్స్ 6 ఉన్నాయి, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36 ఉన్నాయి. రెడ్యూస్ చేసినప్పుడు 1 1 6 1/6. చూడండి ఆప్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఏ ఆప్షన్ కాదు, బి ఆప్షన్ ఈజ్ రైట్, బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చూడండి మనము ఈవెంట్ను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మనకు ఈవెంట్గా ఏమి ఇచ్చిండు, ఫస్ట్ డైస్ పైన ఆడ్ నంబర్ రావాలి, సెకండ్ డైస్ పైన ఏం రావాలి, 4 కంటే ఎక్కువ రావాలి, 4 కంటే ఎక్కువ రావాలి, అంటే 5 కావచ్చు 6 కావచ్చు. ఓకే, ఈవెంట్ని చక్కగా అర్థం చేసుకుంటే మనము ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఆఫ్ అట్లీస్ట్ 10 when 2 paired dice are thrown. అట్లీస్ట్ 10 అంటే ఏంటి, 10 కావచ్చు, 11 కావచ్చు, 12 కావచ్చు. కాబట్టి ఈవెంట్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అట్లీస్ట్ 10 అంటే 10 కావచ్చు, 11 కావచ్చు, 12 కావచ్చు. సమ్ ఎప్పుడైనా కానీ 10 ఉంటుంది, 11 ఉంటుంది, 12 ఉంటుంది, మూడే ఉంటాయి. కాబట్టి 10 ఉండేటి ఏమున్నాయి చూడండి, ఇక్కడ 5 ఈ రకంగా 3 సమ్ము 10 అవుతుంది. ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు 10, ఈ 2 సమ్ ఈజ్ ఈక్వల్ టు 11, సమ్ ఈజ్ ఈక్వల్ టు 12. చూడండి ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్లో ఇక్కడ నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మనకు 2 డైస్ కాబట్టి 36, 2 డైస్ని త్రో చేస్తున్నాం కాబట్టి 36 ఇవ్వాలి, రాసుకోవాలి. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ రాద్దాం. మనము ఫేవరబుల్ అవుట్కమ్స్ రాద్దాం. ఫేవరబుల్ అవుట్కమ్స్గా ఏమొస్తున్నాయి చూడండి, 6,4, అదే రకంగా 5,5 4 6, అదే రకంగా 6,5 5,6 6,6. కాబట్టి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకు 6 రావడం జరిగింది. 1 2 3 4 5 6. ఇప్పుడు మనకు ప్రాబబిలిటీ ఏం రావాలి, ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ అట్లీస్ట్ 10, సమ్ ఆఫ్ అట్లీస్ట్ 10. చూడండి చాలామంది పిల్లలు అట్లీస్ట్ 10 అనేది అర్థం కాకపోవడం వల్ల కూడా చాలామంది పిల్లలు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా అట్లీస్ట్ 10 అంటే 10 ఉండొచ్చు, 11 ఉండొచ్చు, 12 ఉండొచ్చు అనే ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఎన్ని ఉన్నాయి చూడండి, ఫేవరబుల్ అవుట్కమ్స్ 6, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36, 1/6. ఓకే, 6 1 6 6 1/6 దీని యొక్క ఆన్సర్. చూడండి దీంట్లో ఏ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే, రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం, 9th ప్రాబ్లం. చూడండి, when 2 paired dice are thrown, what is the probability that the number on the dice are different? చూడండి ఇక్కడ మీకు ఏమి ఇవ్వడం జరిగింది, 2 డైస్ని త్రో చేసింది కాబట్టి నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ మనకు 36 రావడం జరిగింది. మరి ఈవెంట్గా ఏమి ఇవ్వడం జరిగింది చూడండి, ఈ ఈవెంట్ ఏమి ఇచ్చారు, ద నంబర్ ఆన్ డైస్ ఆర్ డిఫరెంట్. ఈ డైస్ మీద ఉన్న రెండు డైస్ మీద ఉన్న నంబర్స్ రెండు డిఫరెంట్గా ఉండాలి. ఒకటి 1 ఉంటే ఇంకోటి 2 ఉండాలి. ఒకటి అంటే ఏముండద్దు, సేమ్ నంబర్స్ ఉండద్దు. ఏముండద్దు చూడండి, సేమ్ నంబర్స్ ఉండద్దు. సేమ్ నంబర్స్ అంటే ఇవి కాకుండా, ఈ నంబర్స్ కాకుండా.
కాబట్టి మనము 36 నుండి ఈ 6 మైనస్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తాయి? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 30 వస్తాయి. కాబట్టి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ మొత్తం సేమ్ నంబర్స్, అంటే మనకు డిఫరెంట్ నంబర్స్ కావాలంటే మొత్తం నంబర్స్ నుంచి, మొత్తం టోటల్ పాజిటివ్ అవుట్కమ్స్ నుంచి సేమ్ రెండింటి మీద సేమ్ వచ్చే నంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రెండు డైస్ పైన డిఫరెంట్ సంఖ్యలు వాడే ఫేవరబుల్ అవుట్కమ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి మనకి ఎంత ఉంటాయి? 36 నుండి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 30 రావడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ నంబర్స్ ఆన్ టూ డైస్ ఆర్ డిఫరెంట్. నంబర్స్ ఆర్ డిఫరెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ 30, టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ 36. చూడండి ఇక్కడ మనము 6 5 జా 6 6 జా 5/6 దీని యొక్క ఆన్సర్. 5/6 దీని యొక్క ఆన్సర్. చూడండి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ యొక్క లిస్ట్ రాయలేదు, ఎందుకంటే ఇవన్నీ రాయబడుతుంది. టోటల్గా ఏమి రాయడానికి కష్టమైంది కాబట్టి మనం చాలా సింపుల్గా టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ నుంచి ఒకే సంఖ్య ఉన్న నంబర్స్ని తీసేస్తే వచ్చేదే డిఫరెంట్ సంఖ్య. కాబట్టి ఈ రకంగా మనం చాలా సింపుల్గా చేయడం జరిగింది. కాబట్టి దీని యొక్క ఆప్షన్ బి ఆప్షన్ ఈజ్ రైట్. దీని యొక్క బి ఆప్షన్ రైట్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ సమ్ దట్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ వెన్ 2 paired dice ఆర్ థ్రోన్? 2 డైస్ని త్రో చేసినప్పుడు ఏం రావాలి? ఈవెంట్ ఏమి ఇవ్వడం జరిగింది? సమ్ దట్ ఈజ్ ప్రైమ్ నంబర్. వాటి యొక్క సమ్ అనేది ప్రైమ్ నంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అనేది రావడం జరిగింది. చూడండి సొల్యూషన్ చేద్దాం. ఇక్కడ నంబర్ ఆఫ్ టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ మనకు ఏమి రావడం జరిగింది? ఎన్ని ఉంటాయి? 36 రాయొచ్చు. టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ 36. ఇక్కడ ఈవెంట్ ఏమి ఇవ్వడం జరిగింది? సమ్ దట్ ఈజ్ ప్రైమ్ నంబర్. రెండింటి మీద నంబర్స్ని యాడ్ చేసినప్పుడు ప్రైమ్ నంబర్స్ రావాలి. చూడండి ఇంకోసారి మనము దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ని మనము సమ్ చేద్దాం. చూడండి దీని యొక్క సమ్ము ఎంత వచ్చింది? సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ము 2, దీని యొక్క సమ్ము 3, వీటి మీద సమ్ము 4, వీటి మీద సమ్ము 5, వీటి మీద ఉన్న సమ్ము 6, వీటి మీద ఉన్న సమ్ము 7, వీటి మీద ఉన్న సమ్ 8, వీటి మీద ఉన్న సమ్ 9, వీటి మీద ఉన్న సమ్ 10, వీటి మీద ఉన్న సమ్ 11, దీనికి సమ్ 12. చూడండి ఇక్కడ మనకేం కావాలి? సమ్ అనేది ప్రైమ్ నెంబర్ కావాలి. సమ్ ప్రైమ్ నెంబర్ అంటే ఇలా ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి చూడండి, ఇది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ రాద్దాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ రాద్దాం. చూడండి ఫేవరబుల్ అవుట్కమ్స్లో 1, 1 ఉంటుంది. ఇక్కడ 3 కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి దీని యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి? 2, 1, 1, 2. అదే రకంగా ప్రైమ్ నెంబర్ 4 కాదు 5లో ఏమొస్తున్నాయి చూడండి 4, 1. అదే రకంగా 3, 2, 2, 3, 1, 4. 5 తర్వాత 7 కూడా ప్రైమ్ నెంబరే. 7లో ఏముంటాయి? 6, 1, 5, 2, 4, 3, 3, 4, 2, 5, 1, 6. ఈ డయాగ్రామ్లో నంబర్స్ రాసుకోవడం జరిగింది. ఇంకా ప్రైమ్ నెంబర్ ఏంటంటే చెప్పండి? 7 తర్వాత 9 కాదు 11 ప్రైమ్ నెంబర్ కూడా కాబట్టి దాని యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏం రావచ్చు? అవుట్కమ్స్ ఏంటి? 6, 5. అదే రకంగా 5, 6. ఓకే, నంబర్ ఆఫ్
ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి జరిగింది చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 రావడం జరిగింది చూడండి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏంటి సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ నంబర్ ఏం రావాలి ప్రైమ్ నంబర్ కావాలి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 15 టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ 36 చూడండి 3 5 జా 3 12 జా కాబట్టి 5/12 దీని యొక్క ఆన్సర్ కాబట్టి దీంట్లో ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఓకే చూడండి 2 డైస్ని మనము తీసుకున్నప్పుడు వాటిపైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మీరు ఇది వరకు దాదాపు 10 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడం జరిగింది 10 ప్రాబ్లమ్స్ ఇదివరకే సాల్వ్ చేయడం జరిగింది దీని మీద ఇంకా రకరకాల ప్రశ్నలు రావడం జరుగుతుంది ఈ కాన్సెప్ట్ మీకు పర్ఫెక్ట్గా ఐడియా ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ మీరు ఈజీగా చేయగలుగుతారు ఓకేనా రైట్ డైస్ మీద వచ్చిన ప్రాబ్లమ్స్ను మీరు అందరూ కూడా సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేసి మీరు పబ్లిక్ ఎగ్జామ్లో ఈజీగా దీని మీద వచ్చిన ప్రాబ్లంను సాల్వ్ చేస్తారని భావిస్తూ ఓకే మీరు మంచి మార్కులతో పాస్ కావాలని ఆశిస్తూ మీ జాడి రాజన్న సార్ ఓకే